హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా చిన్న వీడియోతో వచ్చేసానండి. ఆ వెడ్డింగ్ కార్డ్ చూసారు, ఈ పూల జడలు చూసారు, ఈ హెయిర్ స్టైల్ చూసారు, ఈ చీరలు ప్లీటింగ్ చేశారు. ఏంటి అన్ని ఫోటోస్ అనుకుంటున్నారా? వీడియోలో వస్తున్నానండి, వచ్చేసానండి వీడియోలోకి. ఈ హెయిర్ స్టైల్ ఎలా వేశాను ఏంటి అన్నది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడో అప్లోడ్ చేశాను. చాలా సింపుల్గా నెట్ జడ ఎలా సెట్ చేశాను, సెట్ చేసిన తర్వాత ఆ జడ ఎలా ఉంది అన్నది ఇదిగో ఇప్పుడు చూడండి. చిటికెలో హెయిర్ స్టైల్, అలానే క్షణాల్లో పూల జడ వేయటమైంది, ఇలా ఫ్లవర్స్ సెట్ చేయటమైంది. ఆ తర్వాత దుప్పట్టా చేయటానికి అదేనండి సెట్ చేయటానికి రెడీ అవుతున్నాను. మేలి ముసుగు అంటారు చూసారా? ఆ మేలి ముసుగుని ఇదిగో ఎలా వేస్తున్నానో గమనించండి. వేసిన మేలి ముసుగుని సరి చేసుకుంటూ ఈ పెళ్లి కూతురు ఎంత అందంగా అలా గమనించుకుంటారే, భలే ఉన్నానే, చుట్టానికి బాగున్నానా, ఎలా ఉన్నాను, బాగుందా, నచ్చిందా అంటూ ఇంట్లో ఉన్న బంధువులందరినీ అలా అడుగుతూ ఉంటే నేను కూడా నేనెందుకు ఊరుకుంటానండి. క్షణాల్లో ఇదిగో ఇలా వీడియో తీయడానికి రెడీ అవుతూ అటు పిన్నిని, పెద్దమ్మని, అక్కని, చెల్లెల్ని వాళ్ళ బంధువులందరినీ ఏంటమ్మా ఎలా ఉంది? ఇదిగో ఇలా బావుందా? ఇది బావుందా? అంటూ ఆ సూర్యుడు, చంద్రుడు ఒకటి పెట్టాను చూసారా? దానికి సంబంధించిన టిప్ ఒకటి మీతో షేర్ చేసుకుంటానండి. అలానే అమ్మమ్మ కాళ్ళకి పారాణి పెడుతూ ఉండగా నేనిదిగో ఒక చిన్న వీడియో తీశానా? ఇంతేనా పెళ్లి కూతుర్ని రెడీ చేయటమని ఇంకా చాలామందిని రెడీ చేయాలండి. అంతే ఇక్కడ మస్కా కొట్టేసాను. ఆ తర్వాత బంధువుల్ని రెడీ చేసి ఇదిగో ఇక్కడ తేలాను. మండపానికి వెళ్ళేటప్పటికే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అలా మండపం మీద ఉన్నారా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఈ మిడిల్‌లో ఉన్నారు చూసారా? ఈ స్వామినాయుడు గారు. మన మెగాస్టార్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ప్రెసిడెంట్ గారండి స్వామినాయుడు గారు. పరిచయం చేసుకొని ఆ తర్వాత ఇలా స్టేజ్ మీదకి వెళ్ళి మళ్ళీ అక్షంతలు పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి అక్షంతలు వేసి మా ఊరి జనసేన నాయకులతో పెళ్ళికొడుకు నాన్న పెళ్ళికూతురు మామగారు ఇదిగో ఇలా నుంచొని ఒక చిన్న వీడియో ఫోటోలు తీయించుకుంటున్న టైంలో మేము ఊరుకుంటామా, మేము కూడా జనసేన వీర మహిళలం. ఇదిగో ఇలా ఒక చిన్న వీడియో ఫోటో. ఆ తర్వాత నా పని మొదలు పెట్టేసేసానండి. అదేనండి వీడియోలు ఫోటోలు తీయటం. ఈ వదిన ఆడపడుచులు చూడండి ఎంత ఎంత ముచ్చటగా సరదాగా ముచ్చట్లు వేసుకుంటున్నారు. మరి నేను ఎందుకు ఊరుకుంటానప్ప, నా కెమెరా కన్నికి పని చెప్తాను కదా. అంతే మొదలుపెట్టేశాను. ఈ మేడం గారి ఆర్నమెంట్స్ బాగున్నాయా, ఆ మేడం గారి ఆర్నమెంట్స్ బాగున్నాయా, అసలు పెళ్లి కూతురు ఆర్నమెంట్స్ డిఫరెంట్గా చాలా చక్కగా చాలా బాగున్నాయండి అని మాట్లాడుకుంటూ ఉండగా నేను ఎందుకు ఊరుకుంటాను, నేను కూడా జాయిన్ అయిపోయాను. ఇదిగోండి ఈ పూల జడ నేనే కదా చేసింది. మరి ఫుల్ లెంత్ వీడియో మీతో షేర్ చేసుకోవాలా? ఈ పూల జడ నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. చాలా చక్కగా మంచిగా పూల జడ వేశాను. తరంరాలు సారీ కట్టడం, ఆ తర్వాత ఇదిగో ఇలా బయటికి రావటం, ఆ తర్వాత వచ్చిన చుట్టాలందరినీ పిన్ని, బాబాయ్, అన్నయ్య, చెల్లి అంటూ అందరినీ పలకరించుకుంటూ మాట్లాడుకుంటూ ఆ తర్వాత ఇంటికి రావడానికి రెడీ అయిపోయాను. మరి ఈ వీడియో కనుక నచ్చితే ఎప్పుడు చెప్తూ ఉంటానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అనని. చాలా చిన్న వీడియోనేనండి, ఫుల్ లెంత్ వీడియో పెద్ద పెద్ద వీడియోస్ అప్లోడ్ చేశాను. అవి కూడా మంగళ స్నానాలు, ప్రతాణం వీడియోలు అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. మరి ఈ పెళ్లి వీడియో కూడా బాగుంది కదా. అయితే వర్క్ బిజీ ఎక్కువ అవటం వల్ల చాలా చిన్న వీడియోనే మీతో షేర్ చేసుకున్నాను. మరి చాలామందిని రెడీ చేశాను కదా, ఆ హెయిర్ స్టైల్స్ వీడియోస్ మీతో షేర్ చేసుకోవాలి కదా. ఆల్రెడీ పెళ్లి కూతురికి వేసిన ఆ హెయిర్ స్టైల్ ఎలా వేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకున్నానండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. మేము అలా వెళ్తూ ఉండగా మా పూర్ణ ఒక్కతే అలాగొచ్చింది. ఏంట్రా పూర్ణ అని పలకరిస్తూ ఈ ఇద్దరు పిల్లలు మీ పిల్లలేనా అని ఆ ఇద్దరిని కూడా పలకరించి ఇంటికి వచ్చేసాను. మరి ఇంకెందుకండి ఆలస్యం, మరి నేను కూడా లేట్ నైట్ అయిపోయింది కదా, చక్కగా అలా రిలాక్స్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి, నేను ఇంటికి వెళ్ళి హాయిగా రిలాక్స్ అవ్వాలి.